వెనుజులాలో ఇండియా యొక్క పైలట్ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది హెల్త్ కేర్ సెక్టార్లో, ఫార్మాసిటికల్స్లో టు ఇంక్రీజ్ వెనుజులాస్ ఇంపోర్ట్స్. అంటే బేసిక్గా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో వాటిని పెంచేందుకోసం అని చెప్పేసి కోఆపరేషన్స్లో భాగంగా మనకి సౌత్ అమెరికన్ కాంటినెంట్కి సంబంధించినటువంటి లార్జ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నటువంటి వెనుజులాలో బేసిక్గా పైలట్ ప్రాజెక్ట్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఏ సెక్టార్లో లాంచ్ చేశారు, అదేవిధంగా వెనుజులాకి మనకు ఉన్నటువంటి ట్రేడ్ రిలేషన్షిప్ ఎలాంటిది అనేది చూద్దాం. ఓకే, లెట్స్ సీ. కొలాబరేషన్ ఆన్ పైలట్ ప్రాజెక్ట్స్ ఇన్ అగ్రికల్చర్, ఫార్మాసిటికల్స్ అండ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో బయలాటరల్ ట్రేడ్ ఏ విధంగా ఉంది 24-25లో కనుక చూసుకున్నట్లయితే $1.8 బిలియన్ ఉంది. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి 216 మిలియన్ ఉండడం జరిగింది. ఇండియన్ ఇంపోర్ట్స్ వచ్చేసి 1.6 బిలియన్ ఉంది. ఇండియా ఇంపోర్ట్సే ఎక్కువగా ఉండడం జరిగింది. ఎందుకు? ప్రధానంగా అంటే ఆయిల్ ఇంపోర్ట్స్. ఓకే, బ్యాక్ బోన్ ఫార్మా కోఆపరేషన్ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఫార్మాసిటికల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ 40% ఆఫ్ ది వెనుజులాస్ నీడ్స్. ఓకే, $110 మిలియన్ వర్త్ ఆఫ్ ఫార్మా ప్రొడక్ట్స్ సప్లైడ్ ప్లస్ వ్యాక్సిన్స్, ఎసెన్షియల్ మెడిసిన్స్ ఆన్ గ్రాండ్ కింద పంపించడం జరిగింది. సో ఈ విధంగా పైలట్ ప్రాజెక్ట్స్ చేస్తూ వెనుజులాతోని కోఆపరేషన్ పెంచి బేసిక్గా మన యొక్క అగ్రికల్చర్ అండ్ ఫార్మాసిటికల్ డిమాండ్ని పెంచాలని చూస్తున్నారు. సో మనం వెనుజులాకు సంబంధించినటువంటి జియోగ్రాఫికల్ ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే నార్దర్న్ సౌత్ అమెరికా కంట్రీ. ఓకే, బార్డర్స్ విత్ కరేబియన్ అండ్ అట్లాంటిక్ ఓషన్. ఓకే, సో బేసిక్గా కీ ఫీచర్స్ ఏంటి అంటే ఒరినాకో బెల్ట్ రిచ్ ఇన్ హెవీ క్రూడ్ ఆయిల్. ఓకే, ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఇది బేసిక్గా క్రూడ్ ఆయిల్కి చాలా పెట్టింది పేరు. అదేవిధంగా లేక్ మరా కైబో ఏదైతే ఉందో లార్జెస్ట్ లేక్ ఇన్ లాటిన్ అమెరికా. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వెనిజులా. సో ప్రధానంగా ఇప్పుడు బేసిక్గా అక్కడ ఫార్మాసిటికల్ రిలేటెడ్ పైలట్ ప్రాజెక్ట్స్ అనేవి చేయడం జరుగుతుంది టు బూస్ట్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు ది వెనిజులా.